హాయ్ నమస్తే అండి అందరికీ. మా పాప కూడా నాటేస్తుందండి. ఇది మా వలిసేనండి, నాటేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా నాటేస్తున్నాం. అది మా పాప నాటేస్తుంది, బ్రదర్ కుదురు. నాటు అనేది ఎలా వేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మన లేడీస్ ఎంత కష్టపడుతున్నారో పల్లెటూరులో నాట్లు వేసేటప్పుడు. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఆడబోయి వీడియో తీసేస్తాను నేను. వాళ్ళు ఎంత కష్టపడి నాటేస్తున్నారు చూడండి. లేడీస్ ఉంగి పొద్దుగూకులు అట్లానే చేను అయిపోయిన దాకా వేస్తూ ఉండాలా. అయితే నడువుల నొప్పులు పడుతుంది, పాపం అల్లాడిపోతారు. అయితే చాలా కష్టపడాలండి నాటేయటానికి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు అటు చేస్తుంటే మొదలు ఇటు చేస్తుంది. వాళ్ళు చెడగొట్ట మాట్లాడుతుంది. కొద్ది మాట్లాడేవాళ్ళం కూడా కాదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏమో నీ ఇష్టం. పెమ్మలాడు అయిపోవాలా, పెమ్మలాడు ఇంటికి పోవాలా. పెమ్మలాడు అయిపోవాలి, పెమ్మలాడు ఇంటికి పోవాలా. ఇంకా ఏడ కాస్తుంది. ఏమన్నా ఎప్పుడు అన్నా అయ్యో అటండి. నాటి నాటి సాలి వాన పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది అరగడం అండి, మాగాడి. అరగ నేలకి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుందో, దానికి పెట్టుబడి ఎంత అవుతుందో ఇప్పుడు కొన్ని లెక్కలు చెబుతాను వినండి. దమ్ముకి వచ్చేసి 4,500 దమ్ముకి వచ్చేసి దమ్ముకి ముడితొక్కుడు అని చెప్పేసి, మామూలు నాటేసి ముడితొక్కుడు అని చెప్పేసి రెండింటి కలిపి మొత్తం 4,500 4,000 అట్లా అవుతుందండి.
4,500 ప్లస్ మళ్ళీ ముడితుక్కుడు దుక్కేటప్పుడు నేను ఒకటి ఇది చేస్తానండి. ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్ అని ఒక కట్ట వేస్తానండి. 500 అంతవరకు 5,000 ఖర్చు అండి అది. అక్కడి నుంచి తర్వాత ఇక మొత్తం 8,000 అండి. అక్కడి నుంచి మళ్ళీ ముందు కట్టలని దమ్ములో ముందని చెప్పేసి 2,000 మొత్తం ఒక ఎరుపలు అటు ఇటుగా 10,000 అయినాయండి. అరగటానికి వచ్చి నాటే వేలకి 10,000 అవుతుంది. మీకు అరగటానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎంత పెట్టుబడి అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే 10,000 దాకా అయింది. గినాలకైతే ఏదైతే మొత్తం 10,000 రూపాయలు పెట్టుబడి అయింది 10 ఎకరాలకి. ఇప్పటికి నాటేసినంతవరకు ఇక మళ్ళీ ముందు బలం కట్టలని పై ముందులని చెప్పేసి ఇట్లా ఇంకొక అదనంగా ఒక 10,000 అవుతాయి. మీకు ఎంత అవుతుందో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి.